డొనాల్డ్ ట్రంప్ల మధ్య వివాదం ముగిసినట్టే కనిపిస్తోంది. మస్క్ ఒక పోస్ట్ చేశారు ఎక్స్లో. ఐ రిగ్రెట్ సమ్ ఆఫ్ మై పోస్ట్స్ అబౌట్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ లాస్ట్ వీక్ దే వెంట్ టూ ఫార్ అని చెప్పి. ఆ తర్వాత డొనాల్డ్ ట్రంప్ కూడా ఒక ఇంటర్వ్యూలో రెస్పాండ్ అయ్యారు. ఐ థాట్ ఇట్ వాజ్ వెరీ నైస్ దట్ హీ డిడ్ దట్ అని చెప్పి. సార్, ఈ ఇద్దరి మధ్య వివాదం ముగిసినట్టేనా? వివాదాలు ముగియవు, మొదలు కావు, ముగియవు. అది కంటిన్యూస్ ప్రాసెస్, కోల్డ్ వార్ అది. సో ఇప్పుడేమీ ఆయన సారీ చెప్పలేదు, క్షమాపణ అడగలేదు, అదంతా ఏం అడగలేదు. ఒకటే ఏంటంటే, నేను కొన్ని పోస్టులు చాలా ఎక్కువ దాకా వెళ్ళాను అని. ఇది మొదట్లో ఇప్పుడే కాదు. ఇప్పుడు ఉదాహరణకు జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్లో ట్రంప్ ఉన్నాడు అని పోస్ట్ చేశాడు ఇలాన్ మస్క్. జెఫ్రీ ఎప్స్టీన్ అంటే ఇది సెక్స్ అఫెండర్, జైల్లోనే చనిపోయాడు. సో ఆ జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్లో ట్రంప్ ఉన్నాడు కనుకనే ఆ ఫైల్స్ను బయట పెట్టడం లేదు అని కూడా మస్క్ అన్నాడు. చాలా సీరియస్ అలిగేషన్ అది. అంటే ట్రంప్ పర్సనల్ కండక్ట్పై కూడా దాడి. సో దాన్ని ఆ తర్వాత ఇలాన్ మస్కే విత్డ్రా చేశాడు, దాన్ని డిలీట్ చేశాడు కూడా ఆ కామెంట్ను. సో అందువల్ల దాన్ని బట్టి అర్థమవుతుంది ఇప్పుడు కొత్తగా ఏం కాదు. సో ఇలా అలాగే ఇప్పుడు లాస్ ఏంజల్స్లో అల్లర్లు జరుగుతున్నాయి. దానిపైన కూడా డొనాల్డ్ ట్రంప్ పోస్ట్ను ఇలాన్ మస్క్ ఎండార్స్ చేశాడు. అంటే నేరుగా కామెంట్ చేయలేక ఎండార్స్ చేశాడు. అందువల్ల ఒక ఎక్స్ట్రీమ్కి వెళ్ళి ఆఖరికి ప్రెసిడెంట్ ట్రంప్ను ఇంపీచ్ చేయాలి, అవిశ్వసించాలి, జేడీ వ్యాన్స్ను ప్రెసిడెంట్ చేయాలి అని ఎవరో కన్జర్వేటివ్ వాడు ఎవరో పోస్ట్ చేస్తే దాన్ని రీట్వీట్ చేస్తూ ఎస్ అని కూడా కామెంట్ చేశాడు ఇలాన్ మస్క్. అందువల్ల కొంత ఎక్స్ట్రీమ్ దాకా పర్సనల్ ఫ్యూడ్ వెళ్ళింది కనుక ఇలాన్ మస్క్ నేను కొన్ని పోస్టులు చాలా ఎక్కువ దాకా వెళ్ళాయి అని విచారం మాత్రమే వ్యక్తం చేశాడు. సహజంగానే ట్రంప్ ఆ విచారణ వ్యక్తం చేయడానికి ఆహ్వానించాడు. అంతే తప్ప దీన్ని బట్టి మళ్ళీ ఇద్దరు కలిశారని కంక్లూజన్కి రాలేము. వీళ్ళిద్దరి మధ్య విభేదాలకు పర్సనల్ ఈగోస్ కారణము, వాళ్ళ వ్యాపార ప్రయోజనాలు, వాళ్ళ రాజకీయ ప్రయోజనాలే కారణం తప్ప ఏం ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఏమి కావు, ప్రజల సంబంధించిన అంశాలు అంతకంటే కావు. అందువల్ల ఇవాళ ఎంత కొట్టుకున్నా రేపు వాళ్ళిద్దరి బిజినెస్ ఇంట్రెస్ట్లు, పర్సనల్ ఇంట్రెస్ట్లు మళ్ళీ కన్వర్ట్ చేస్తే మళ్ళీ కలుస్తారు ఏమంది. సో అందువల్ల ఇప్పుడు ట్రంప్కి ఏంటంటే, ట్రంప్కు ఇలాన్ మస్క్ ద్వారా పెద్ద థ్రెట్ ఏమైనా ఉందా, లేదా మస్క్కు ట్రంప్ వల్ల థ్రెట్ ఉందా అని లెక్క తీస్తే ట్రంప్కు ఉన్న ఛాలెంజ్ ఏంటి? ఒకటి, ఇలాన్ మస్క్ దగ్గర ఎక్స్ ఉంది, దాని ద్వారా తన వ్యతిరేకులకు ప్లాట్ఫామ్ కల్పిస్తాడు. ఇలాన్ మస్క్ దగ్గర డబ్బులు ఉన్నాయి, దాని ద్వారా డెమోక్రాట్లకు ఫండ్ చేసే అవకాశం ఉంది. అది ట్రంప్ ముందుగానే ఊహించి హెచ్చరించాడు కూడా. ఇదే చేస్తే రిపబ్లికన్ పార్టీలో తనకు వ్యతిరేకంగా ఒక సెక్షన్ను ఇలాన్ మస్క్ మొబిలైజ్ చేయొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు, ట్రంప్ ఉండేది 3.5 years, నేనుండేది 40 years అని. లేదు, ఇలాన్ మస్క్ కొత్త పార్టీ పెట్టవచ్చు. ఈ వీటి వల్ల ఇప్పటికిప్పుడు ట్రంప్ అధికారానికి ఏమీ ప్రమాదం లేదు. సో ట్రంప్ ఇలాన్ మస్క్ వల్ల తనకు భారీ నష్టం జరుగుతుంది అని భయపడే దశలో లేడు. ఎందుకంటే ఇలాన్ మస్క్ ఎన్నికలప్పుడు సాయం చేయడం వేరు, ఇప్పుడున్న సిచ్యువేషన్ వేరు. ఇప్పుడు ఆయన దేశ అధ్యక్షుడిగా ఉన్నాడు, రిపబ్లికన్ పార్టీలో అన్క్వశ్చన్ లీడర్గా ఉన్నాడు. ట్రంప్ వ్యాపారాలు, క్రిప్టో వ్యాపారం ఇలాంటివి బాగా పెరుగుతున్నాయి. ప్రపంచంలో ఎక్కడికి పోయినా అమెరికాతో ఒప్పందాలే కాదు, తమ కుటుంబంతో కూడా ఒప్పందాలు చేసుకుంటున్నాడు. పాకిస్తాన్, సౌదీ అరేబియా, ఖతార్ల పర్యటనలు కూడా చూసాం. సో ఫైనాన్షియల్లీ అండ్ పొలిటికల్లీ ట్రంప్ చాలా స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నాడు. అందువల్ల ఇలాన్ మస్క్ వల్ల జరిగిన నష్టం ఉంటే జరగవచ్చు, కొంత కాదనడం. కానీ ఈ నష్టము డివాస్టేటింగ్, అంటే ట్రంప్ అస్తిత్వానికే ప్రమాదం తెచ్చి ట్రంప్కు భారీగా ఇబ్బందులు పెట్టేటువంటి వాతావరణం లేదు. డెఫినెట్గా పొలిటికల్గా రిపబ్లికన్ పార్టీలో కొంత అలజడి సృష్టించగలడు ఇలాన్ మస్క్, సమాజంలో కొంత బ్లేమ్ చేయగలగడు. ఇప్పుడు జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ ఇట్లాంటివి, ఆ నష్టం మనకు ఉంటుంది. కానీ దాన్ని మించి ప్రెసిడెంట్ ట్రంప్ పొలిటికల్ ఎగ్జిస్టెన్స్కు ఇలాన్ మస్క్ వల్ల ప్రమాదం లేదు. ట్రంప్ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్ అండ్ ఎ పొలిటీషియన్. ట్రంప్ బిజినెసెస్ కూడా ఇలాన్ మస్క్ వల్ల ప్రమాదం లేదు, ఎందుకంటే ట్రంప్ బిజినెసెస్ ఇలాన్ మస్క్ పైన ఆధారపడి లేవు కనుక. సో అందువల్ల పొలిటికల్గా, ఫైనాన్షియల్గా ట్రంప్కు వినాశకరమైన ప్రమాదాన్ని ఇలాన్ మస్క్ తెచ్చిపెట్టే పరిస్థితి లేదు. నష్టం చేయగలడు తప్ప డిజాస్ట్రస్ నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉండదు. ఇక ట్రంప్తో పెట్టుకున్నందుకు ఇలాన్ మస్క్ మాత్రం చాలా ఎక్కువ నష్టం.
ఎందుకంటే ఇలాన్ మస్క్ వ్యాపారాలన్నీ ట్రంప్ ప్రభుత్వంతో లింక్ అయి ఉన్నాయి. ఆల్రెడీ ట్రంప్ బెదిరించాడు, మా ప్రభుత్వ సబ్సిడీలు కాంట్రాక్ట్లు అన్నీ విత్డ్రా చేస్తారని. వీటి విలువనే $38 బిలియన్, 3800 కోట్ల డాలర్లు అమెరికా ప్రభుత్వము ఇచ్చే సబ్సిడీలు, కాంట్రాక్ట్లు. దట్ ఈస్ ద హ్యూజ్ ఫైనాన్షియల్ లాస్ ఫర్ ఇలాన్ మస్క్. అందులో ఇప్పుడు టెస్లా షేర్లు పడిపోతున్న సమయంలో, టెస్లా సేల్స్ పడిపోతున్న సమయంలో, ఇలాన్ మస్క్ వ్యాపారాలు గందరగోళంగా ఉన్న సమయంలో ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సబ్సిడీలు, కాంట్రాక్ట్లు విత్డ్రా అయితే ఇలాన్ మస్క్ బిజినెస్ ఎంపైర్ భారీగా దెబ్బతింటుంది. ఇది రెండవది, ప్రభుత్వంతో లావాదేవీలలో ఇప్పుడు మీకు స్పేస్ ఎక్స్ వాళ్ళు నాసాకు ఈ రాకెట్ సర్వీసెస్ ఇస్తారు. ఇప్పుడు అది ఆగిపోతే కూడా భారీగా ఆర్థిక నష్టం. ఇలా నాసా మొత్తం కాంట్రాక్ట్లను అమలు చేస్తే టోటల్గా $90 బిలియన్ వరకు మీకు ఇలాన్ మస్క్లో లాభం కలుగుతుంది, అంటే వెంటనే కాకపోయినా లాంగ్ టర్మ్లో. సో ఇప్పుడు అంత పెద్ద ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఒక బిజినెస్ బెనిఫిట్స్ ఇలాన్ మస్క్ పోతాయి. అది ఇలాన్ మస్క్కు భారీగా నష్టం కలిగిస్తుంది. అలాగే గవర్నమెంట్ రెగ్యులేటర్స్ కూడా తో ఇబ్బందులు రావచ్చు. ఎందుకంటే ట్రంప్ మొదలే మ్యావరిక్. ట్రంప్ పగబడితే ఏ రకంగా ఉంటుందో చెప్పలేము. ఎందుకంటే ప్రభుత్వాలు వ్యాపారస్తుల్ని అడ్డుకోవడం చాలా సులభం, ప్రభుత్వాలే తలుచుకుంటే. అందువల్ల ఇవాళ ఉదాహరణకు ట్రంప్ టెస్లా కంపెనీకి ఆటో రెగ్యులేటర్, అంటే అమెరికాలో ఉండే ఆటో రెగ్యులేటర్ నుంచి అనుమతులు అవసరం ఉంటుంది. డ్రైవర్ అసిస్టెంట్ ఇట్లాంటి దానికి ఫెడరల్ ప్రభుత్వ అనుమతులు ఉంటాయి. అలాగే ఇలాన్ మస్క్ న్యూరోలింక్ ప్రాజెక్ట్ ఉంది, బ్రెయిన్లో చిప్స్ పెట్టే ప్రాజెక్ట్. దానికి క్లినికల్ ట్రయల్స్ కొరకు కావాలన్నా, రేపు ప్రొడక్ట్ లాంచ్ అయినప్పుడు దాన్ని అమ్ముకోవాలన్నా కూడా హెల్త్ రెగ్యులేటర్ నుంచి అనుమతులు కావాలి. సో ఇలా ట్రంప్ రకరకాల, ఇప్పుడు స్పేస్ ఎక్స్ కంపెనీకి ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ నుంచి అనుమతులు అవసరం ఉంటాయి. సో ఇలా ప్రభుత్వాలతో అనుమతులు కావచ్చు, ప్రభుత్వాల రెగ్యులేటర్లతో ఉండే ఇష్యూస్ కూడా ఉంటాయి. సో ఈ ఇష్యూస్ ఎన్విరాన్మెంటల్ రెగ్యులేటర్స్, ఇలాంటి అనేక ఇష్యూస్. అందువల్ల కావాలనుకుంటే ట్రంప్ ఒక్కసారి తొక్కేయాలనుకుంటే ఇలాంటి వ్యాపార సంస్థలు ఇబ్బందుల్లో కూడా పడతాయి. సో అందువల్ల ఫైనాన్షియల్గా తనకు నష్టం వస్తుంది. తాను ట్రంప్తో పెట్టుకొని ఇప్పుడు ఇమీడియట్గా చేయగలిగింది కూడా ఏమీ లేదు కనుక కాస్త ఇలాన్ మస్క్ రాజీ మంత్రం పాడుతున్నట్టు కనబడుతోంది. భారత్ పాకిస్తాన్ల యుద్ధం తర్వాత పాక్ ఆర్మీ చీఫ్గా ఉన్న